కామారెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. హౌసింగ్ బోర్డ్, జిఆర్ కాలనీలోని వరద బాధితులను ప్రభుత్వ సలహాదారు షబ్రి అలీతో కలిసి పరామర్శించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, రోడ్లు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. జరిగిన నష్టంపై అధికారులతో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆస్తులు నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీతక్క భరోసా ఇచ్చారు. మేడం నాకు కొంచెం ప్లీజ్ సైడ్ ఉండదు మేడం, ప్లీజ్ మేడం వెళ్ళిపోయారు మేడం. కలెక్టర్ నిన్న తెల్లారగట్ల నుంచి నిన్న మధ్యాహ్నం వరకు కురిసినటువంటి భారీ వర్షాలతోటి వాస్తవానికి కామారెడ్డి జిల్లా మొత్తం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇల్లులు కూడా చాలా మునిగిపోయినాయి. ప్రైవేటు వ్యాపారులు కూడా వాళ్ళ యొక్క ఆస్తులను నష్టపోవాల్సి వచ్చింది. మరి అదే విధంగా ఈ కాలనీలో కూడా వాగుడెంబటే ఇవన్నీ ఉండడం, అన్ని కొత్త ఇండ్లు, మరి పెద్ద ఇండ్లు అయినప్పటికీ కూడా వరద రావడం తోటి ప్రజలందరూ కూడా నిరాశ్రులైనారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులకు గైడ్ చేయడం జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా కొంత నివారణ చర్యలు తీసుకోగలిగినాము. ఆస్తి నష్టం కొంత మేజర్ గా జరిగింది. అదే విధంగా రోడ్లు డ్యామేజ్ అయినాయి, మరి రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయింది, ఇల్లులు కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయింది. ఇంట్లో వస్తువులు కూడా అంత తడిసి ముద్ద అయిపోయి మట్టి అయిపోయింది. కాబట్టి వాళ్లకు మనోధైర్యాన్ని ఇస్తూ తిరుగుతా ఉన్నాం.